బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అరెస్టు వార్తలపై బాల్క సుమన్ స్పందించారు. తాను తెలంగాణ భవన్లోనే ఉన్నానని బాల్క సుమన్ తెలిపారు. నన్ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోందన్నారు. అరెస్ట్ చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని బాల్క సుమన్ తెలిపారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అరెస్టు వార్తలపై బాల్క సుమన్ స్పందించారు. తాను తెలంగాణ భవన్లోనే ఉన్నానని బాల్క సుమన్ తెలిపారు. నన్ను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోందన్నారు. అరెస్టు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని బాల్క సుమన్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తెలంగాణ భవన్ నుంచి సైదులు అందిస్తారు. సైదులు, తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించడానికి గల కారణాలేంటి? తెలంగాణ భవన్లోనే బాల్క సుమన్ ఉన్నారు. 3 రోజుల నుంచి కూడా తెలంగాణ భవన్లో బాల్క సుమన్ ఉంటున్నారు. సో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో బాల్క సుమన్పై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా బాల్క సుమన్ని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఈరోజు అదుపులోకి తీసుకుంటారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాసేపు ఇంత ముందు కూడా అంటే మనకి ఒక 10-15 నిమిషాల క్రితం కూడా బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపైన బాల్క సుమన్ స్పందించారు రాజ్ న్యూస్తో. సో నేను అరెస్ట్ కాలేదు, తెలంగాణ భవన్లోనే ఉన్నానని కూడా బాల్క సుమన్ చెప్పారు. ప్రస్తుతం బాల్క సుమన్ తెలంగాణ భవన్లోనే 2nd ఫ్లోర్లో ఉన్నారు. సో అరెస్టు చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, న్యాయపరంగా ఎదుర్కొంటానని కూడా బాల్క సుమన్ అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద మనం ఉన్నాం. సో భవన్ ముందు పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ పోలీసులు మోహరించున్నారు. సో మరి కాసేపట్లో బాల్క సుమన్ని అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. బాల్క సుమన్ అరెస్ట్ చేస్తే నేరుగా నాంపల్లి కోర్టులో పరిచే అవకాశం అయితే ఉంది మెజిస్ట్రేట్ ముందు. కాబట్టి చూడాలి. మరి ఇక టాస్క్ ఫోర్స్ పోలీసులు లోపలికి వచ్చేందుకు అనుమతి ఉండదు పార్టీ కార్యాలయాల్లోకి. కాబట్టి సో మరి ఇక టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. సో ఏదేమైనా ఈ నెల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో 27వ తారీఖు తెలంగాణ భవన్లో సింగరేణి కార్మికుల సమావేశంలో భాగంగా బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, ఆ వ్యాఖ్యలు కొంత విరుద్ధంగా ఒక మాజీ ప్రజాప్రతినిధి ఈ విధంగా వివరించడం సరైనది కాదని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు ఆధారంగా బాల్క సుమన్ పైన కేసు నమోదైంది. బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పటికే పార్టీ ఆరాధించింది. పార్టీకి బాల్క సుమన్ ఎవరు ఇచ్చుకున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. వీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఎవరిని అడిగినట్టు కూడా మనకైతే పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం. కాబట్టి పార్టీ ఎటువంటి నిర్ణయం తర్వాత తీసుకోబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారింది. సో ప్రస్తుతం అయితే మాత్రం బాల్క సుమన్ తెలంగాణ భవన్లో ఉన్నారు. కాబట్టి బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా ఎందుకంటే సింగరేణి భవనాన్ని తగలబెట్టండి, అదేవిధంగా రైల్వే ట్రాకుల్ని కోసివేయండి అని చెప్పేసి, అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో రైతులు ఎవరు కూడా పాల్గొనడం లేదని చెప్పేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఒకవైపు పార్టీకి నష్టం, మరోవైపు కొంత ప్రభుత్వ కార్యాలయాలని ధ్వంసం చేయడం అనేది కూడా కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు. సో అవి నాన్ బెయిలబుల్ కేసు కింద కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని కూడా మనకైతే సమాచారం అవుతుంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో భాగంగా. కాబట్టి సో బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత వివాదాస్పదంగానే ఉన్నట్టుగా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ అది ఫ్యాబ్రికేటెడ్ వీడియో అని కూడా బాల్క సుమన్ చెప్పుకొచ్చారు. కొంతమంది మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని కూడా బాల్క సుమన్ చెప్పుకొచ్చారు. కానీ అవి బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున బయట కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఆయన నేను అలా మాట్లాడలేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఏదేమైనా ఆయన మాట్లాడేటువంటి వ్యాఖ్యల ఆధారంగా మాత్రమైతే వివిధ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంటే ఆ కేసు ఆధారంగా బాల్క సుమన్ అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు రెగ్యులర్గా తెలంగాణ భవన్కి రావడం, మళ్ళీ ఎన్నిదిరిగిపోవడం, తెలంగాణ భవన్కి రావడం, ఎన్నిదిరిగిపోవడం. ఎందుకంటే బాల్క సుమన్ భవన్లోనే ఉంటున్నారు. ఆయన ఎప్పుడు బయటకు వచ్చినా కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆయన పైన నిఘా పెట్టారు. సో కాబట్టి ఆయన ఎప్పుడు తెలంగాణ భవన్ బయటకు వస్తే అప్పుడు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కానీ బాల్క సుమన్ మాత్రం 3 రోజుల నుంచి కూడా తెలంగాణ భవన్లోనే ఉన్న నేపథ్యంలో పోలీసులు నేరుగా పార్టీ కార్యాలయంలోకి వచ్చే పర్మిషన్ ఉండదు. కాబట్టి రావాలంటే ఖచ్చితంగా పార్టీ
సెక్రటరీ ఉన్నటువంటి పర్మిషన్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి సో ఆధారంగా పర్మిషన్ లేకపోవడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు బయట మోహరించున్నారు. మరి కాసేపట్లో పెద్ద ఎత్తున పోలీసులు కూడా తెలంగాణ భవన్కి వస్తారని చెప్పేసి కూడా ప్రచారం అయితే జరుగుతుంది. చూడాలి మరి ఇక న్యాయపరంగా ఎదుర్కొంటానని ఒకవైపు బాల్కా సుమన్ చెప్తున్నారు, మరోవైపు ఈ కేసు ఆధారంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందని చెప్పేసి కూడా మరోవైపు పోలీసులు రెగ్యులర్గా ఇక్కడ నిఘా పెట్టి ఉంటున్నారు. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో మనకు అందుతున్న సమాచారం ఏంటంటే మరి కాసేపట్లో బాల్కా సుమన్ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఓకే సైదులు, ఇప్పుడు అరెస్ట్ చేస్తారన్న వార్తలపై బీఆర్ఎస్ శ్రేణులు కానీ అటు బాల్కా సుమన్ స్పందన ఎలా ఉంది? ఒకవేళ అరెస్ట్ చేస్తే తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఎస్, అరెస్ట్ చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని కూడా బాల్కా సుమన్ ఇంతకుముందే ఆయన చెప్పడం జరిగింది. ఇక బాల్కా సుమన్ అరెస్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో తెలంగాణ భవన్కి పార్టీ శ్రేణులందరూ కూడా ఒక్కొక్కరికి ఇక్కడికి చేరుకుంటున్నారు. బీఆర్ఎస్వి నాయకులందరూ కూడా అందరూ కూడా మరి చేరుకున్నారు. సో మరి కాసేపట్లో బీఆర్ఎస్ ముఖ్యమైన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. కాబట్టి సో న్యాయపరంగా ఎదుర్కొంటామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ టెన్షన్ వాతావరణం మరి కాసేపట్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బాల్కా సుమన్ తెలంగాణ భవన్ సెకండ్ ఫ్లోర్లోనే ఉంటున్నారు. సో ఆయన కిందికి వస్తే అంటే కిందికంటే కంప్లీట్గా తెలంగాణ భవన్ బయటకు వస్తే ఆయన అప్పుడు పోలీసులు ఆయన అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి సో ఏం జరుగుతుంది అనేది కూడా కొంత ఉత్కంఠంగా మారింది. సో ఏదేమైనా ఈరోజు ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు బాల్కా సుమన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. సో తెలంగాణ భవన్ వద్దకు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్వి విద్యార్థి యువజన సంఘ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఓకే సైదులు, ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొంది? ఎస్ సార్, ప్రస్తుతం అయితే చూస్తున్నాం మనం ఇక్కడికి బీఆర్ఎస్వి నాయకులందరూ కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం అందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మన విజువల్స్లో చూడొచ్చు. సో వీళ్ళందరూ కూడా మీడియా అడావుడి పెద్ద ఎత్తున ఉంది. మీడియా ప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్వి నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో బీఆర్ఎస్ లీగల్ టీం ఇప్పటికే ఇక్కడ చేరుకుంది. సో లీగల్ టీం పైకి వెళ్ళింది. సో చూడాలి మరి ఇక లీగల్ టీం ఎటువంటి చర్చలు చేస్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఒకవేళ అదుపులోకి తీసుకుంటే బీఆర్ఎస్ లీగల్ టీం ఎలా ఎదుర్కోబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. కాబట్టి సో ఏదేమైనా ఇక్కడ తెలంగాణ భవనం వద్ద మాత్రం కొంచెం అయితే కొంత ఇక్కడ టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అంటే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించినప్పటికీ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రం ఇక్కడికి చేరుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు బయట ఉన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి అయితే తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకుంది. కాబట్టి సో ఇక్కడ బాల్కా సుమన్తో భేటీ అయిన తర్వాత న్యాయపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, అదుపులోకి తీసుకుంటే అరెస్ట్ చేస్తే ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంపైన కూడా వాళ్ళు పూర్తిగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ లీగల్ టీం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మరి కాసేపట్లో బాల్కా సుమన్ మీడియాతో మాట్లాడతారని కూడా మనకి సమాచారం అందుతుంది. సుమన్, ఓకే, థ్యాంక్ యూ సైదులు. వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టురి, పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు. ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి.